కథాస్రవంతి నిరంతర కథా ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ ఊరంతా దీపావళి. రచన శ్రీ కనుమ ఎల్లారెడ్డి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ కనుమ ఎల్లారెడ్డి విశ్రాంత పౌరశాస్త్ర అధ్యాపకులు. వీరు ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ తెలుగు చేశారు. నివాసం తాడిపత్రి. మంచి క్రమశిక్షణ, నీతి నిజాయితీ గల వ్యక్తిత్వం, విద్యార్థులకు మంచి విలువలు బోధించడం, అమ్మాయిలకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా బోధన వీరి అభిరుచులు. దాదాపు 55 కథలు, 200 పైగా పిల్లల కథలు, వ్యాసాలు, అంతర్జాతీయ వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు, కవితలు ఎన్నో రాశారు, వ్రాస్తున్నారు. దుర్మార్గం, అహంకారం మూర్తీభవించిన వ్యక్తి భూషయ్య. తప్పుడు పత్రాలు సృష్టించి పేదల భూములను దోచుకున్నాడు. వారితోనే ఆ భూముల్లో పనిచేయించుకుని కోట్లు గడించాడు. ఆ పేదలు మాత్రం పేదరికంలోనే మగ్గుతున్నారు. భార్య కాంతం పూర్తిగా అతనికి భిన్నం. మనకెందుకండి పేదల భూములు, వారి బాకీ తీరిందిగా, వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి, మనకున్నది చాలు అని చూస్తూ ఊరుకోలేక చెప్పి చూసింది. అతను వినలేదు. కళ్ళు ఎర్ర చేసేవాడు. ఆమె భయపడి మారు మాట్లాడేది కాదు. బయట వాలు కుర్చీలో చుట్ట తాగుతూ కూర్చున్నాడు భూషయ్య. ఒక కాలు రంగడు, మరో కాలు రంగడి కొడుకు ఒత్తుతున్నారు. భూషయ్య కళ్ళు మూసుకుని ఏదో ఆలోచిస్తున్నాడు. అయ్యా అంటూ నసిగాడు వల్లప్ప. కళ్ళు తెరవకుండానే అని మూలిగాడు. పని మనిషి వల్లప్ప భార్యనే. అయ్యా కాఫీ. వల్లప్ప చేతులు కట్టుకుని భయంగా నించున్నాడు. అడుగు అని సైగ చేసింది వల్లప్ప భార్య. తల ఊపాడు వల్లప్ప. కాఫీ బాగుందే, నువ్వే చేసావా అన్నాడు వెకిరిగా చూస్తూ. కాళ్ళు పట్టడం ఆపి పైకి లేచారు తండ్రి కొడుకు. కాంతం పిలిస్తే లోపలికి వెళ్ళింది వల్లప్ప భార్య. రేపు వరినాట్లు వేయాలా, మీరిద్దరూ రావాలా అన్నాడు హుకుం జారీ చేస్తూ. అట్లనే అయ్యా తల ఆడిస్తూ వెళ్ళారిద్దరు. భూషయ్య పైకి లేచి పంచి సర్దుకుని మెడలో పులిగోరు సవరించుకుంటూ, ఇప్పుడు చెప్పరా ఏంది పని అన్నాడు. పట్నం పోవాలయ్యా, హాస్టల్లో పిల్లాడు చదువుతున్నాడు. వాడికి దీపావళి అంటే మహా ఇష్టం. బస్సు ఛార్జీలకు ఓ 2 కాకరపూలు, భూచక్రాలు తీసుకోవాలా. కొంచెం డబ్బు కావాలా అన్నాడు తలగోక్కుంటూ. ఆ మాట వినగానే గట్టిగా నవ్వాడు భూషయ్య. అప్పు ఇంకా తీరలేదు, మళ్ళీ డబ్బులా? అది సరేరా, ఇప్పుడు 5,000 ఓ వారంలో నాకు ఇవ్వాలి. లేకపోతే మీ కుర్రాడిని మా గొడ్లు కాయడానికి పంపాలి, తెలిసిందా? వారం అంటే ఇవ్వలేనయ్యా, ఓ నెలలో ఇస్తాను. ఇంతలో వల్లప్ప భార్య వచ్చి, అయ్యా టిఫిన్కి రండి. అడిగావా అని సైగ చేసింది. అది చూశాడు భూషయ్య. ఏంద్రో ఇద్దరూ సైగలు చేసుకుంటున్నారు? వారం అయితే కష్టమయ్యా. డబ్బు అవసరం ఉన్నప్పుడు సరే అనాలి, ముందు డబ్బు ఇప్పించుకో అంది వాడి భార్య. భార్య భర్త మాట్లాడుకోవడం చూశాడు భూషయ్య. వారంలో ఇస్తాను అని మాటిచ్చాడు. వారంలో ఇవ్వకపోతే మీ వాడిని పనికి పంపివ్వాలి, తెలుసా? వెంటనే జేబులో చేపెట్టి 5,000 తీసిచ్చి నోటు రాయించుకున్నాడు. అది ముందుగానే తయారు చేసుకున్న నోటు. అందరికీ ఇలాంటివే ఇచ్చి వాళ్లతో సంతకం పెట్టించుకుంటాడు. సరిగ్గా అదే జరిగింది వల్లప్ప విషయంలో కూడా. వడ్డీ తెలుసుగా అన్నాడు మీసం మిలేస్తూ. తెలుసన్నట్టు తల ఊపాడు వల్లప్ప. బస్సులో వెళితే ఖర్చుని ఏరు దాటి అడ్డం పెడుతున్నాడు. అడ్డదారిని వెళితే ఓ 2 గంటల్లో వెళ్ళిపోవచ్చు. వచ్చేటప్పుడు బస్సులో రావచ్చని వాడి ఉద్దేశం. అలా ఆలోచించుకుంటూ కొండదారి గుండా వెళుతున్నాడు. అక్కడే ఉన్న రమణ చూసి, ఏం వల్లప్పన్నా, పట్నం వెళుతున్నావా అడిగాడు ఏదో చుడుతూ. ఆ అంటూనే, ఏందది రమణ, భూషయ్యని చంపడానికి నాటు బాంబు చేస్తున్నాలే అదిరిపోయాడు వల్లప్ప. నువ్వు చెప్పేది నిజమా? అవును, మనతో తప్పుడు పత్రాలు రాయించుకుని మనను దోపిడీ చేస్తున్నాడు. దీపావళి రోజే వాడి పీడ విరగడ చేస్తాను. మా రంగడి మామ, అతని కొడుకు, నీ భార్య అతనికి ఊడిగం చేస్తున్నారుగా. నేను ప్రశ్నిస్తే నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు. నీ కొడుకును కూడా రాని, భూషయ్య కథ చూస్తాం. పెద్దోడితో మనకెందుకు, మన పని ఏదో మనం చేసుకుంటే పోలా
అలా చేసుకుంటూ పోతున్నాం గనకే వాడు ఆటలు సాగుతున్నాయి. లేకపోతే 10 రూపాయలు వడ్డీ తీసుకుంటాడా? వడ్డీలకు వడ్డీ కట్టి మోసం చేస్తూ మన భూములు కబ్జా చేసి మనతోనే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు. అదేమని అడిగానని ఇదిగో ఇలా నన్ను ఊరి నుంచి బహిష్కరించాడు. నువ్వు తెచ్చే టపాసులు వాడితోనే కాల్పించు. అందులో గుర్తుపట్టకుండా నా నాటు బాంబు పెడతా. ఈ బాంబుతో మీరే ప్రారంభం చేయాలని చెప్పు. తప్పక చేస్తాడు. వాడి పీడ విరగడవుతుంది. మనకు మన ఊరికి స్వేచ్ఛ లభిస్తుంది. అందులో నా కొడుకెందుకు? పిచ్చి వల్లప్ప, ముందు ఓ 2 కాకరపూలు నీ కొడుకు కాల్చిన తర్వాత నాటు బాంబు ముట్టియమని మీరందరూ దూరం జరగాలి. అప్పుడే వాడు నమ్ముతాడు. అందులో నీ కొడుకు చదువుకోవడం వాడికి ఇష్టం లేదు. గొడ్ల కాపరిగా మీ వాడిని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. మా వాడు చదువుకోవాలి రమణ. ఇంకొక సంవత్సరం చదివితే వాడి చదువు పూర్తయిద్ది. ఈ భూషయ్య దగ్గరే నౌకరి అడుగుదాం అనుకుంటున్నా. దానికి పగలబడి నవ్వాడు రమణ. ఆశ్చర్యంగా వాడి వంక చూశాడు వల్లప్ప. మన ఊరిలో అక్షరజ్ఞానం నాకు మీ కొడుక్కి తప్పితే ఎవరికీ లేదు. మా అయ్య తీసుకుని 2000 అప్పుకి వాడి దగ్గర పనిచేస్తూ అప్పు తీరినా తీరలేదని మా అమ్మను కూడా పనిలో పెట్టుకున్నాడు. వాడి దగ్గరే పనిచేస్తూ వాళ్ళు కాలం చేశారు. నేను చదువు మధ్యలో ఆపేసి వచ్చి అప్పు తీరింది కదా, నా భూమి నాకు ఇవ్వమంటే కళ్ళు ఎర్ర చేసి నన్ను ఊరిలోకి రాకుండా చేశాడు. వాడు చావాలా? మీ భూమి విముక్తి కావాలా? వాడి చెర నుంచి నువ్వు నీ భార్య విముక్తి పొందాలా? త్వరగా వెళ్ళి నీ కొడుకు క్రాంతిగాడిని తీసుకురా. వల్లప్ప ఆలోచించుకుంటూ వెళుతున్నాడు. రమణ చెప్పేదంతా నిజమే. మంచి నీళ్లు పారే భూమి కైవసం చేసుకున్నాడు. ఇళ్లు స్వాధీనం చేసుకుని రమణం తరిమేశాడు. మా క్రాంతి అలా కాకూడదు అనుకుంటూ పట్నం చేరాడు. ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫైనల్ చదువుతున్నాడు క్రాంతి. చురుకైనవాడు. డిగ్రీ ఇక పూర్తవుతుండగానే ఒక కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మా నాన్న వస్తే ఈ విషయం చెప్పాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. కళాశాలలో ఆ రోజు వక్తృత్వ పోటీలు జరుగుతున్నాయి. అంశం భూస్వాముల చెరలో పేదలు. అందరూ తమకు తోచింది చెబుతున్నారు. క్రాంతి వంతు వచ్చేసరికి సరిగ్గా కళాశాల గేటు దగ్గరకు చేరుకున్నాడు వల్లప్ప. క్రాంతి ఉపన్యాసం ఆకట్టుకునేలా ఉంది. మనను దోచుకునే భూస్వాములు వడ్డీలకు వడ్డీ గుంజుతూ మన ఆస్తులను కైవసం చేసుకుని పెద్ద పెద్ద మేడల్లో విలాసవంతంగా జీవిస్తున్నారు. మనం పేదలుగానే ఉంటున్నాం. మన రక్తంతో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని శాశ్వతంగా లేకుండా చేయాలి. మా ఊరి భూస్వామి అటువంటి వాడే. ఆయన చెర నుంచి మా ఊరి రమణ కుటుంబం కక్కావికలం అయింది. ఇక మనం మోసపోకూడదు. మనలో చైతన్యం రావాలి. వెట్టి చాకిరీ పోవాలి. భూస్వాములకు చరమగీతం పాడాలి. మన భూమిపై మనకే హక్కు అని ఉపన్యాసం సాగుతోంది. వల్లప్పలో చలనం వచ్చింది తన కొడుకు మాట్లాడడం చూసి. వాడు చెప్పింది, రమణ చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అనుకున్నాడు. వెంటనే వెళ్లి తనకు కావలసిన టపాసులు తీసుకుని కళాశాల దగ్గరికి చేరుకున్నాడు. వక్తృత్వ పోటీలో క్రాంతి ప్రథమ బహుమతి గెలుచుకున్నాడని ప్రిన్సిపాల్ గారు ప్రకటించారు. అందరూ క్రాంతిని అభినందిస్తుంటే వల్లప్ప కళ్ళు చెమర్చాయి. దూరం నుంచి తండ్రిని చూసి దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు క్రాంతి. అందరూ బాగున్నారా? అమ్మ బాగుందా నాన్న? రమణ ఎలా ఉన్నాడు? వల్లప్ప తలదించుకుని, ఏం చెప్పమంటావు? మన బాకీ తీరలేదని మీ అమ్మను కూడా పనిలో ఉంచుకున్నాడు. ఇప్పుడు తెచ్చిన బాకీ చెప్పిన సమయానికి ఇవ్వకపోతే నిన్ను కూడా పశువులు కాయడానికి పెట్టుకుంటానంటున్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. క్రాంతి పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలని మనసులో అనుకున్నాడు. ఇద్దరూ బస్టాండ్ చేరుకున్నారు. బస్సు దుమ్ము రేపుకుంటూ వాళ్ల ఊరి దగ్గర ఆగింది. భూషయ్యపురం అన్న పేరు చూడగానే ఆవేశం కట్టలు తెంచుకుంది. పక్కనే పేడముద్ద కనపడితే తీసుకుని భూషయ్య అనే పేరు మీద కొట్టాడు. నాన్నా, నువ్వు వెళ్ళు, నేను రమణని కలిసి వస్తాను. జాగ్రత్త, వాడి కూడా కసి పెంచుకున్నాడు భూషయ్య మీద. రమణ ఓ చెరువు గట్టున కూర్చుని నీళ్లలోకి రాళ్లు విసురుతూ ఉన్నాడు. క్రాంతి నీడ నీళ్లలో కనపడగానే లేచి ఆలింగనం చేసుకున్నాడు. వాడి కళ్ళలో నీళ్లు. మా ఆస్తి మొత్తం రాయించుకున్నాడు. అదేమని అడిగితే ఇదిగో ఇలా బహిష్కరించాడు. ఈ ఆగడాలకు ఇక ముగింపు పలుకుతాం రమణ అన్నాడు క్రాంతి. అదేరా, రేపు మన ఊరి మైదానంలో భూషయ్య మన ఊరి వాళ్లతో తెచ్చిన టపాసులు కాలుస్తుంటే మనమందరం ఆనందించాలి. ఇది ఏటా వస్తువులు తంతే కదా. ఆ టపాసులలోనే నేను ఒక నాటు బాంబు మీ టపాసుల్లో కలిపేస్తాను. వాడు లక్ష్మీ బాంబు అనుకుని కాలుస్తాడు. ఆ దెబ్బతో వాడి పీడ విరగడవుతుంది. మన ఊరికి స్వేచ్ఛ వస్తుంది. సరే అన్నాడు క్రాంతి. ఊరంతా మైదానానికి చేరుకున్నారు. తెచ్చుకున్న టపాసులు ఒక కుప్పగా పోస్తున్నారు. పిల్లలు కాలుస్తాం అంటూ ఉంటే మనం కాల్చకూడదు, ఆ భూషయ్యగారే కాల్చాలి, మీరంతా ఆనందించాలి అంతే అన్నాడు ఒక ముసలాయన. భూషయ్య తెల్లటి బట్టలు కండువా వేసుకుని జీపులో నుంచి దిగాడు.
వాడి వెంట కుడి ఎడమల్లో వల్లప్ప, రమణ తండ్రి చేతులు కట్టుకు నడుస్తున్నారు. రమణ దూరం నుంచి చెట్టెక్కి చూస్తున్నాడు. భూషయ్య టపాసులు కాల్చడానికి సమాయత్తం అవుతూ ఉండగా పిల్లలు పెద్దలు చప్పట్లు కొట్టారు. భూషయ్య మీసం మెలేస్తూ టపాసుల దగ్గరికి చేరుకుంటున్నాడు. ఇక మీరు వెళ్ళండి అని సైగ చేశాడు. వల్లప్ప, రమణ తండ్రి జీపు దగ్గర నిలబడ్డారు. వల్లప్ప గుండె వేగంగా కొట్టుకుంటోంది. క్రాంతి భూషయ్యను చూసి మొదలుపెట్టండి అన్నాడు. భూషయ్య క్రాంతిని ఎగాదిగా చూసి, మీ బాకీ తీరలేదు, మీ నాన్న 5,000 కట్టకపోతే నువ్వే మా పశువులు కాయాలి, తెలిసిందా అన్నాడు. తల ఊపాడు క్రాంతి. అప్పుడే వచ్చారు కాంతం, క్రాంతి అమ్మ. బాగున్నావా బాబూ అంది కాంతం. ఆమె మాటలలో సౌమ్యం. ఈ రాక్షసుడికి ఎలా భార్య అయిందో అనుకున్నాడు. భూషయ్య తన భార్య కాంతాన్ని, వల్లప్ప భార్యను జీపు దగ్గరికి వెళ్లమని హుకుం జారీ చేశాడు. క్రాంతిని తన దగ్గరికి రమ్మని ఆజ్ఞాపించాడు. క్రాంతి భూషయ్యను సమీపించాడు. రాసులుగా పోశారు టపాసులు. రమణ బాంబును గుర్తుపట్టే విధంగా ఎర్ర పేపర్ చుట్టారు. ముందుగా ఓ 2 రాకెట్స్ వదిలాడు భూషయ్య. తర్వాత చిన్న చిచ్చుబుడ్లు వెలిగించాడు. ఆ కాంతిలో ఊరి జనం అంతా కనబడుతున్నారు. ఒక్కొక్కటి అందిస్తున్నాడు క్రాంతి. ఆ ఎర్ర కాగితం చుట్టిన బాంబు నువ్వు కాల్చు అన్నాడు భూషయ్య. అదిరిపడ్డాడు రమణ. క్రాంతి గుండె కూడా స్పీడుగా కొట్టుకుంటోంది. నాకు బాంబులంటే భయం అయ్యగారు, మీ ముందర కాల్చడం నాకు తగదు అన్నాడు. భూషయ్య మీసం మెలి తిప్పుతూ, నీ స్థానం ఏమిటో గ్రహించావు, సరే ఆ ఎర్ర బాంబు నేనే పేలుస్తా, దూరంగా ఉండవు అన్నాడు. క్రాంతి చాలా వేగంగా ఊరి జనాలను, జీపు దగ్గర ఉన్నవాళ్లను, మీరంతా దూరం జరగండి, అది శక్తివంతమైన బాంబు, ఆ శబ్దం మీరు వినలేరు, దూరం జరగండి అని అందరినీ అప్రమత్తం చేశాడు. ఎర్ర బాంబును ముద్దు పెట్టుకుని కాల్చడానికి సిద్ధమైనాడు భూషయ్య. అందరి కళ్ళు వాడి మీదనే. క్రాంతి, రమణ కన్ను అర్పకుండా చూస్తున్నారు. అందరూ చెవులు మూసుకోండి అని భూషయ్య ఆ బాంబుని కాల్చాడు. అది పెద్ద శబ్దం చేస్తూ పేలింది. అంతే, మరుక్షణం ఎగిరిపడ్డాడు భూషయ్య. ఆ బాంబు ధాటికి మిగతా టపాసులన్నీ టపటప పేలాయి. కాంతం ఏమైందండి అని పరుగునొచ్చింది. అప్పటికే భూషయ్య మరణించాడు. క్రాంతి, వల్లప్ప వచ్చారు. అయ్యగారు అని తట్టి లేపుతున్నారు. చలనం లేదు. కాంతం కళ్ళల్లో కన్నీళ్లు రావడం లేదు. ఎందరో అమాయక ప్రజలను చేసిన మోసం ఊరంతా చేసినందుకు అనుభవించాడు అనుకుని నిర్వేదంగా చూస్తున్నట్టు అనిపిస్తోంది. భూషయ్య మరణించాడనే వార్త ఊరందరికీ తెలిసింది. రమణ చెట్టు దిగి క్రాంతి దగ్గరకు వచ్చాడు. భూషయ్య శవం చుట్టూ ఊరి జనం మూగారు. రమణను కాంతం చూసి, నీ కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది అంది. రమణ ఆ మాటకు స్పందిస్తూ, నా ఒక్క కుటుంబానికే కాదమ్మా, నాలా ఎందరో ఈ ఊరి జనాలకు మోసం జరిగింది. నేడతని పాపం పండి దీపావళి రోజే మరణించాడు అన్నాడు. కాంతం కల్పించుకుని, మీ పత్రాలు, డబ్బులు, భూములు తీసేసుకోండి అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. ఆ రోజే కాంతం ఎవరి భూమి వాళ్ళకి ఇచ్చేసింది, పత్రాలు చించేసింది. జనమంతా కాంతమ్మకు జై, ఈరోజే మనకు దీపావళి, కాంతమ్మకు జై, ఈరోజే మనకు దీపావళి అంటూ నినాదాలు చేశారు. రమణ భూములు, ఆస్తి తిరిగి వచ్చింది. మీరింతవరకు ఊరంతా దీపావళి కథ విన్నారు. రచన శ్రీ కనుమ ఎల్లారెడ్డి, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2023 సంవత్సరం నవంబర్ 5వ తేదీ ప్రజాశక్తి ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.